ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం, అంతర్జాతీయ రాజకీయాలు శాసించే దేశం అమెరికా. అలాంటి అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఇప్పుడు ఒక సంచలన వార్త ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నేరుగా చైనాపై మైండ్ బ్లాంక్ అయ్యే ఆరోపణలు చేశారు. అమెరికాలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో చైనా తీవ్రంగా జోక్యం చేసుకుంటోందని, తమకు నచ్చని అభ్యర్థిని ఓడించడానికి తెరవెనుక కుట్రలు చేస్తోందని ట్రంప్ బహిరంగంగా ప్రకటించారు. అసలు అమెరికా ఎన్నికల్లో చైనా ఏం చేస్తోంది? ట్రంప్ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? చైనా దీనికి ఎలా కౌంటర్ ఇచ్చింది? ఈ అంతర్జాతీయ రాజకీయ ముఠా గొడవ వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఈ వీడియోలో చాలా క్లియర్గా వివరంగా తెలుసుకుందాం. అసలు విషయానికి వస్తే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చైనాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికా ప్రజాస్వామ్యాన్ని, ఇక్కడి ఎన్నికల వ్యవస్థలను దెబ్బతీయడానికి చైనా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ట్రంప్ మాటల ప్రకారం చైనాకు ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ మళ్లీ గెలవడం అస్సలు ఇష్టం లేదు. అవును, ట్రంప్ కాకుండా మరెవరైనా అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కితే తమకు లాభం జరుగుతుందని చైనా భావిస్తోందట. ఎందుకంటే ట్రంప్ హయాంలో చైనాపై విధించిన కఠినమైన ఆంక్షలు, ట్రేడ్ వార్ వల్ల చైనా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. అందుకే తమ వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి, అమెరికాలో తమకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని తీసుకురావడానికి చైనా ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా ద్వారా అమెరికన్ ఓటర్లను ప్రభావితం చేస్తోందని ట్రంప్ గట్టిగా వాదిస్తున్నారు. అయితే చైనా నేరుగా వచ్చి ఓటింగ్ మిషన్లు మార్చేస్తోందా అంటే కాదు. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం చైనా అధునాతన సైబర్ టెక్నాలజీని వాడుతోంది. అమెరికాలోని సోషల్ మీడియా వేదికలైన ఫేస్బుక్, ఎక్స్, టిక్టాక్ వంటి యాప్స్ ద్వారా వేలాది నకిలీ అకౌంట్లను సృష్టించి ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన ప్రచారాన్ని నడిపిస్తోందని అమెరికా భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. అమెరికాలోని నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అంతర్గత గొడవలు హైలైట్ చేస్తూ ఇదంతా ట్రంప్ వల్లే జరిగింది అనే భ్రమను అమెరికా ప్రజల్లో కల్పించడానికి చైనా సైబర్ ఆర్మీ ప్రయత్నిస్తోందట. అంతేకాకుండా అమెరికాలోని కీలక రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల మెయిల్స్ మరియు సర్వర్లపై చైనా హ్యాకర్లు నిరంతరం సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ సంచలన ఆరోపణలపై చైనా ప్రభుత్వం కూడా అంతే వేగంగా స్పందించింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలను చైనా విదేశాంగ శాఖ పూర్తిగా ఖండించింది. ఇవన్నీ కేవలం అబద్ధాలని, ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ట్రంప్ తమపై నిందలు వేస్తున్నారని చైనా ఎదురు దాడికి దిగింది. మరో దేశం యొక్క అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం మా పాలసీ కాదు, మాకు అమెరికా ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదు అని చైనా స్పష్టం చేసింది. కానీ కేవలం ట్రంప్ మాత్రమే కాదు, అమెరికాలోని FBI మరియు ఇతర ఇంటెలిజెన్స్ సంస్థలు కూడా చైనాతో పాటు రష్యా, ఇరాన్ దేశాలు కూడా అమెరికా ఎన్నికలను ప్రభావితం చేయడానికి చూస్తున్నాయని గతంలోనే నివేదికలు ఇచ్చాయి. దీంతో అమెరికా అంతర్గత భద్రతపై ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన మొదలైంది. అమెరికా ఎన్నికలు కేవలం ఆ దేశానికే పరిమితం కాదు, అక్కడ ఎవరు అధికారంలోకి వస్తే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఆ విధంగా మారుతాయి. అందుకే చైనా లాంటి దేశాలు అమెరికా ఎన్నికలపై ఇంతగా కన్నేశాయి. ట్రంప్ ఆరోపణల్లో ఎంత నిజం ఉంది అనేది పక్కన పెడితే, ఈ వివాదం వల్ల అమెరికా మరియు చైనా దేశాల మధ్య కోల్డ్ వార్ మరింత ముదిరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు ప్రపంచాన్ని ఏ మలుపు తిప్పుతాయో చూడాలి.